నమస్తే వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భార్య చివరి కోరిక తీర్చడానికి వచ్చి విగత జీవుడయ్యాడు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో అర్జున్ భాయ్ కథ అందరినీ కలిచివేస్తుంది. లండన్లో నివాసం ఉంటున్న ఆయన భార్య వారం క్రితమే మరణించింది. ఆమె చివరి కోరిక మేరకు అస్థికలను నదిలో నిమజ్జనం చేయడానికి ఆయన ఇండియా వచ్చారు. ఆ కోరిక నెరవేర్చి తిరుగు ప్రయాణం అవుతుండగా విమానం కూలి చనిపోయారు. దీంతో 8, 4 ఏళ్ల 2 పిల్లలు అనాథలయ్యారు. వారం వ్యవధిలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన పసిపిల్లల పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో సీనియర్ పైలట్ సుమిత్ సబర్వాల్ మరణించడంతో ఆయన 88 ఏళ్ల తండ్రి ఒంటరైపోయారు. లండన్కు బయలుదేరే ముందే తనకు సుమిత్ కాల్ చేశాడని ఆయన చెప్పారు. 3 రోజుల ముందే తన కోసం ఉద్యోగం మానేస్తానని, తనను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడని కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు తనను ఒంటరి చేసి వెళ్లిపోయాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పైలట్ తండ్రిని శివసేన ఎమ్మెల్యే దిలీప్ పండే కలిసి ఓదార్చారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ సమయంలో శిథిలాల కింద ఒక భగవద్గీత కనుగొనబడింది. విమానంలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయినప్పటికీ అగ్నికి దహనం కాకుండా ఒక్క భగవద్గీత పుస్తకం మాత్రమే అక్కడ ఉంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.